ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవద్దు ఆడే పండుగాడు. ఇది సినిమా డైలాగ్. ఒక్కోసారి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా కొట్టాలంటే పండుగాడే అవసరం లేదు, జగన్ అయినా సరిపోతుంది. జగన్ మాత్రమే చంద్రబాబును కొట్టే మొనగాడు. అందుకే వాళ్లకు భయం. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో. అవును, టన్నుల కొద్దీ భయం. రాజకీయంగా ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేయటమే వారి ముందున్న లక్ష్యం. ఇంతకీ ఎవరు వారు అంటారా? పేరు పచ్చ కూలి మీడియా. వీళ్ళ గురించి సింగిల్ లైన్లో ఓ మాట చెప్పనా? జగన్పై విషం, బాబుకు ఊడిగం. మళ్ళీ చెబుతున్నా, జగన్పై విషం, బాబుకు ఊడిగం. ఇదే మీడియా ముసుగులో రోత పత్రికల యజమానుల దినచర్య. జగన్ వ్యక్తిత్వ హననమే పచ్చ కూలీ పేపర్లకు చంద్రబాబు ఇచ్చిన టార్గెట్. ఇందులో భాగంగా ఆయనపై అబద్ధాలతో, అసత్యాలతో ప్రతినిత్యం పేపర్లు నింపేస్తుంటారు. జగన్ సీఎం కాకముందు ఇదే తీరు, సీఎం అయ్యాక అదే తీరు, ఇప్పుడు పదవి నుంచి దిగిపోయాక కూడా వీళ్ళది అదే తీరు. చంద్రబాబు అసమర్థ పాలన వీళ్ళ కళ్లకు కనబడదు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి ప్రజల్ని పచ్చిగా మోసం చేయటం గురించి వీళ్ల పెన్ను రాయదు. చంద్రబాబు అవినీతిని వీళ్ల పేపర్ అచ్చేయదు. ప్రజల కష్టాలు వీళ్లకు పట్టవు, జాతి ప్రయోజనాలు వీళ్లకు గిట్టవు. స్వజాతి ప్రయోజనాలు తప్ప వీళ్లకు ఇంకేదీ రుచించదు. ప్రతి నెల బాబు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వీళ్లకో స్క్రిప్ట్ ఇస్తారు. దాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాత్రంతా నిద్ర మేలుకొని తెల్లారేసరికి తమ పేపర్లు అచ్చేసి జనంలోకి వదిలేస్తారు. అంతెందుకు, రిషికొండ భవనాలు, వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమ అరెస్టులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, కొట్టుకొచ్చిన బోట్లు, సినీ నటి జత్వాని, లడ్డూల్లో జంతువుల కొవ్వు, కాకినాడ పోర్టు, అదానీ కేసులో జగన్, ఇలా ప్రతి నెల ఏదో ఒక వార్తతో బురద జల్లుతారు. మీడియా ముసుగులో ఉన్న ఈ పచ్చ కూలీల కంటే ఎర్రచందనం కొల్లగొట్టే కూలీలే నయం. అందుకే జగన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిపై 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. సెకీతో విద్యుత్ కొనుగోలుపై వారు రాసిన అబద్ధాలు, అచ్చేసిన అసత్యాలు తొలగించాలని కోరారు. ఈనాడు, ఆంధ్రజ్యోతికి సమన్లు వెళ్లాయి. బాబు ₹6.99 కొంటే నిజాయితీ పరుడట. జగన్ ₹2.45 కొంటే అవినీతి పరుడట. ఇలాంటి వార్తలు రాసే వారిపైన జగన్ యాక్షన్ 5 ఏళ్లకు ముందే మొదలయుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేది. చూసి చూడనట్టు వ్యవహరించే జగన్ తత్వం వారికి చేతగానితనంలా కనిపించిందా? బాబు పాదధూళి సేవ ఇకనైనా ఆపుతారా? తమ పత్రికల్లో ప్రజల కోసం ఒక్క అక్షరమైనా రాస్తారా? జగన్ దూకుడు ఇకపై కూడా ఇలానే ఉండాలా? ఈ అంశాలపై చర్చించడానికి ముందు రాజ్యసభకు సానా ముద్రను పంపుతున్న బాబు, క్విడ్ ప్రోకోలో భాగంగా నాగబాబుకు త్వరలో మంత్రి పదవి, నారా కొణిదల ఫ్యామిలీపై టీడీపీ సీనియర్లు సీరియస్. ఈ అంశాలపై కూడా చర్చిద్దాం. ఇంతకీ సిబిఐ, ఈడీ కేసులో ఉన్న సానా సతీష్ లోకేష్కు అత్యంత సన్నిహితుడిగా ఎలా మారారు? సానా సతీష్ విషయంలో రాధాకృష్ణ బాధకు కారణమేంటి? రాధాకృష్ణ రాసినట్టుగా ఒక అవినీతి పరుడు సిబిఐని ఎలా ప్రభావితం చేయగలడు? సానా సతీష్ను రాజ్యసభకు పంపాలన్న లోకేష్ ఆలోచన వెనుక ఉన్న దురుద్దేశమేంటి? నారా కొణిదల ఫ్యామిలీలు పదవులను పంచుకొని ఏపీలో ఫ్యామిలీ ప్యాక్ పాలిటిక్స్ చేస్తున్నాయా?